ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. పోలీస్ నియామకాలలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్కులకు 60 నుంచి 50కి తగ్గించాలని, అలాగే సిటిఈటి, టీఈటి పరీక్షల్లో అర్హత మార్కులను 90 నుంచి 75కు తగ్గించాలని కోరారు. జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ను ఏర్పాటు చేసి ఇతర రిజర్వేషన్ వర్గాలకు అమలు చేస్తున్న విధంగానే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ వ్యవస్థాపకుడు నల్లమద్ది శివారెడ్డి, పలువురు విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 4 సంవత్సరాలు డిలే చేసి, ఆలస్యం చేసి చాలా మందికి అన్యాయం చేశారు. 2021 నుంచి తెలంగాణలో అమలు అవుతున్నా కూడా ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లలో కూడా ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే గత సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా, ఈ సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ స్టూడెంట్స్ కి జనరల్ స్టూడెంట్స్ తో ఈక్వల్ గా 60 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా పెట్టారు. ఓసీ స్టూడెంట్స్ కి తో సమానంగా ఒక రిజర్వేషన్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ స్టూడెంట్ క్యాండిడేట్ ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ తో ఎట్లా పోటీ పడతాడు? ఫస్టే వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ లనే ఎగిరిపోతున్నారు. రెండోది చూసినట్టయితే టెట్ ఎగ్జామ్స్, ఇక్కడ టెట్ గానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సీటెట్ ఎగ్జామ్స్ కానీ ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇద్దరికి కూడా 90 మార్క్స్ పెట్టారు. ఒక్క మార్క్ రావాలంటే, టెట్ లో ఒక్క మార్క్ పెరగాలంటే దాదాపు 1-2 నెలలు చదవాల్సి ఉంటుంది. ఒకరికి 60 మార్కులు, ఒకరికి 75 మార్కులు, ఒకరికి 90 మార్కులు పెడితే క్వాలిఫై ఎగ్జామ్ లా ఈక్వల్ గా ఉండాలి. ఏదైనా కూడా సరే పెట్టినారు, కనీసం రిజర్వేషన్ అమలవుతుంది 2019 నుంచి. ఆ రిజర్వేషన్ పరంగా అయినా కనీసం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కన్సిడర్ చేయాలి టెట్ ఎగ్జామ్లలో కూడా అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనీసం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించినప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం 10% మంది కూడా క్వాలిఫై అవుతలేరు టెట్ ఎగ్జామ్. దానికి ముఖ్య కారణం ఏంటంటే 90 మార్కులు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, వాళ్ళ స్టూడెంట్లకు చాలా మంది ఓపెన్ కేటగిరీ ఎకనామికల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నాయి, డిఎస్సీలో అమలు చేస్తున్నారు. కాబట్టి అదే రిజర్వేషన్ టెట్ లో కూడా అమలు చేయాలి. దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కూడా 75 మార్కులకు తగ్గించాలని మేము కోరుతున్నాం. ఈ రోజు వ్యవస్థ లోపల ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, ఓబీసీ కమిషన్ ఉంది. కానీ ఒక ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వ్యక్తికి కనుక ఏదైనా అన్యాయం జరిగితే సంప్రదించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఎలాంటి కమిషన్ కూడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సహకరించాలి. మీరు అంటున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి, మా చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. మీరు ఒక ప్రైవేట్ బిల్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ లో మీ సభ్యులు ఉన్నారు కదా, ఒక ఆయన 16 మంది అని మా వాళ్ళే అంటున్నారు, 17 మంది మా వాళ్ళే అంటున్నారు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు అయినా ఒక ప్రైవేట్ బిల్ పెడుతున్నాడా మీ పార్టీ తరఫునకి వెళ్ళి మేము అడుగుతున్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఇన్ సర్వీసెస్ టీచర్స్ కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్తా ఉంది. దాంట్లో ఒక అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్టీ ఒక అదనంగా ఒక అవకాశం కూడా ఇస్తుంది. కానీ అక్కడ కూడా కేటగిరీ చూస్తున్నారు. ఒకప్పుడు డిఎస్సీలో ఓపెన్ కేటగిరీలో ఎంతో కష్టపడి ఒక ఆయన జాబ్ కొట్టుకుంటే రిటైర్మెంట్ కి ఒక 3-4 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు, ప్రమోషన్ కి ఒక 3-4 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. ఆయన టెట్ క్వాలిఫై కావాలంటే ఇప్పుడు చాలా కష్టం. సరే క్వాలిఫై అవుతారు, కనీసం అక్కడ ఉపాధ్యాయుడు అనేటోడు ఎప్పటికైనా ఉపాధ్యాయుడే. ఆయనకు కులము, మతము అది ఆపాదించకూడదు. ఆ ఎవరైతే ఇన్సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిటిషన్ కూడా వేసినారు సుప్రీంకోర్టులో అక్కడిక్కడ, మాకు టెట్ వద్దని చెప్పేసి. కానీ మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఇన్ సర్వీస్ టీచర్స్ అనే వాళ్ళకి క్యాస్ట్ ను ఆపాదించకూడదు, రిజర్వేషన్ ఆపాదించకూడదు. వాళ్ళు టీచర్ అంటే టీచరే, వాళ్ళందరికీ కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఒకే విధంగా ఉండాలి ఇన్ సర్వీస్ టీచర్లకని మేము అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రతి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లలో కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. మాకు అన్యాయం జరుగుతా ఉంది. టెట్ లో క్వాలిఫై కాక 90 మార్కులు ఉండి క్వాలిఫై కాకపోవడం వలన చాలా మంది డిఎస్సీకి అర్హత సాధించలేకపోతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. ఈ గత సంవత్సరం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లోపల అందరికీ ఈక్వల్ గా 60 మార్క్స్ పెట్టినారు, నెగిటివ్ మార్కింగ్ పెట్టి. కానీ ఆ సమయంలో రిజల్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత, బయటికి రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది కొట్లాడి రిజర్వేషన్ కేటగిరీ పరంగా కట్ ఆఫ్ తగ్గించుకున్నారు. కానీ ఈడబ్ల్యూఎస్ తగ్గించలేదు. ఆ రోజు మేము ఏ ధర్నాకు ఎక్కడ కూడా పిలుపుని ఇవ్వలేదు, ఎందుకంటే శాతీయంగా ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాం. కానీ ఆ రోజు అన్యాయం చేశారు. ఇప్పుడు ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా
కొన్ని రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి తక్కువ మార్కులు పెట్టి ఈడబ్ల్యూఎస్ కు మాత్రం ఎలాంటిది కన్సిడర్ చేయకుండా ఎలాంటిది పరిగణలోకి తీసుకోకుండా ఓపెన్ కేటగిరీతో సమానంగా పెట్టారు. దీనివల్ల ప్రిలిమినరీ ఎగ్జామ్ లో చాలా మంది ఎగిరిపోతున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. దయచేసి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లోపల మాకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని చెప్పి మేము ప్రాధాన్యపడుతున్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.